హాయ్ గైస్, ఈరోజు ఎంటర్టైన్మెంట్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్కులనే విన్ అయిన టీం నుండి క్యాప్టెన్ కంటెండర్లుగా ఎన్నుకోబడతారు అన్నట్టు. ఇందులో రెండు టీములుగా ఉంటారు. ఒకటి రెడ్ టీము, రెండోది బ్లూ టీం అన్నట్టు. ఇందులో దొంగల మూట అనే టాస్క్ జరుగుతుంది. ఈ వారం మొత్తం ఆ టాస్క్ జరుగుతుంది. దాంట్లో కొన్ని టాస్కులు జరుగుతుంటాయి. ఆ టాస్కులలో గెలిచిన టీం నుంచే కంటెండర్లు అవుతారు అన్నట్టు. ఏ టీములు అయితే ఎక్కువగా దొంగలు ఉంటారో ఆ టీముల నుంచే కంటెండర్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ టీం లీడర్గా వచ్చి సంజన గారు, తర్వాత అంటే రెడ్ టీంకి వచ్చేసేమో మన మాధురి గారు, బ్లూ టీంకి వచ్చేసేమో సంజన గారు లీడింగ్ అంటే లీడర్గా ఉంటారు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఎవరు అంటే ఏ టీంలో ఎవరెవరు ఉన్నారని చూద్దాము. రెడ్ టీంకి వచ్చేసి ఇమాన్యుయల్, కళ్యాణ్, దివ్య, తనుజ, సుమన్ శెట్టి, సాయి, రాము, రీతు ఈ రెడ్ టీంలో ఉంటారు అన్నట్టు. బ్లూ టీంకి వచ్చేసి ఎవరు డెమన్ పవను, రమ్య, నిఖిల్, గౌరవ్, ఆయేషా వీళ్ళు బ్లూ టీంలో ఉంటారు అన్నట్టు. ఈ టీంలో వచ్చేసి ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, గోలీ సోడా టాస్క్. దాంట్లో 50 గోలీ సోడాలు ఉంటాయి. ఆ సోడాలను ఇద్దరిద్దరు ఆడాలి. టీంలో ఇద్దరిద్దరు ఆడాలి. ఈ టీంలో వచ్చేసి రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్, కళ్యాణ్ ఆడతారు. బ్లూ టీంలో వచ్చేసి రమ్య, డెమన్ పవన్ ఆడతారు అన్నట్టు. ఒకళ్ళు గోలీ సోడా కొట్టాలి, మిగతా వాళ్ళు తాగుతూ ఉండాలి. అలా అంటే 50 సోడాలు తాగాలన్నట్టు. ఆ బిగ్ బాస్ బజార్ ఎప్పటి వరకు మోగితే అప్పటి వరకు తాగేయాలి. ఎవరు ఎన్ని సోడాలు అయితే వాళ్ళు విన్నర్ అన్నట్టు టీంలో. ఆ టీంలో వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుయల్ విన్ అవుతారు. అంటే రెడ్ టీము విన్ అయింది అన్నట్టు. విన్ అయిన టీంకి 2000 కాయిన్స్ అంటే 2000 డబ్బులు, బీబీ డబ్బులు రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ డబ్బులను వాళ్ళ లీడర్ అయినటువంటి వాళ్ళు పంచడం అన్నట్టు, అందరికీ సమానంగా పంచడం. వాళ్ళు ఇష్టం డీలింగ్స్ పెట్టుకుంటారు కదా, ఆ డీలింగ్స్ని బట్టి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కంటెండర్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇది జరుగుతుంది. ఆల్రెడీ ఒక టాస్క్ అయితే విన్ అయ్యారు రెడ్ టీము. ఇంకో టాస్క్ కూడా విన్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడే విన్ అయిన టీం వాళ్ళు అవతల టీం వాళ్ళ నుంచి ఒకరిని స్విమ్మింగ్ పూల్లో దోయాలంటూ. ఇప్పుడు సంజనను స్విమ్మింగ్ పూల్లో దోసే టైంలో సంజన ఆమె దగ్గర ఉన్నటువంటి ఏంటిది మైక్ కానీ, తర్వాత ఆమె దగ్గర ఉన్న మనీ కానీ తీసి ఆ పక్కన పెట్టేసిన టైంలో సుమన్ శెట్టి, తనుజ ఇద్దరు కొట్టేసారు. మన స్టోరూమ్లో పోయి ఆ డబ్బులను ఇద్దరు పంచేసుకొని దాచేసుకొని ఇప్పుడు అదే ఆర్గ్యూ జరుగుతుంది. చాలా ఫన్గా ఉంటుంది. ఈరోజు చూడండి, చాలా ఫన్ అనిపించింది. అదేవిధంగా ఈరోజు కొన్ని గొడవలు అదే వస్తుంది ఎపిసోడ్లో నాకు అనిపిస్తుంది. ఈరోజు టాస్క్లో వీళ్ళిద్దరైతే గెలిచారు, అంటే రెడ్ టీం వాళ్ళు గెలిచారు. రెడ్ టీం తర్వాత ఇంకొక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో కూడా మళ్ళీ రెడ్ టీమే గెలిచినట్టు తెలుస్తుంది. మీరు ఏ టీం గెలిస్తే బాగుంటుంది, ఏ టీం నుండి కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది కామెంట్